నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? చాలామంది పీరియడ్స్ వచ్చేటప్పుడు బాగా పెయిన్ వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ పెయిన్ అసలు రావచ్చా, రాకూడదా? అలానే సంతానం కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి? ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి గారు ఫ్రమ్ కన్సీవా ఫెర్టిలిటీ సెంటర్, కొండాపూర్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ విషయానికి వస్తే జస్ట్ ఇప్పుడే మెచ్యూర్ అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ స్టార్టింగ్ ఒక 14-15 ఇయర్స్లోనే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటున్నాయి. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తూ ఉంటుంది? అసలు మెయిన్ కాసెస్ ఏముంటాయి వీళ్ళకి? ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నార్మల్ పీరియడ్ డ్యూరేషన్ ఏంటి అనేది మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ నార్మల్ సైకిల్ అనేది ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ 3 days నుంచి 7 days వరకు రావచ్చు అండి ఫ్లో అనేది. అండ్ డ్యూరేషన్ చూసుకుంటే 22 నుంచి 35 days డ్యూరేషన్ అనేది నార్మల్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎవ్రీ 22 daysకి వస్తుంది మనం, లేదంటే ఎవ్రీ 35 daysకి వస్తుంది, కరెక్ట్ వస్తుంది, కానీ 35 daysకి వస్తుంది మనం అని వస్తుంటారు. అది యాక్చువల్గా నార్మల్ అనేది చెప్తామండి. ఇప్పుడు లేదు ఊరుకుకే ఇప్పుడు ఎవ్రీ టైం 40 days 45 days లేదంటే ఎవ్రీ టైం మరీ 20-21 daysకే వస్తుందంటే దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్ లాగా చెప్తాము. బట్ ఈ నార్మల్ 22 to 35 days డ్యూరేషన్ అండ్ పీరియడ్ ఫ్లో అనేది ఇప్పుడు కొంతమందికి మరీ తక్కువగా ఉంటుంది, అసలు ఫ్లోనే ఉండట్లేదు, ప్యాడ్సే చేంజ్ చేయట్లేదు అంటారు. కొంతమంది ఏంటంటే ఎవ్రీ 2-3 hours ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అది ఇర్రెగ్యులర్ కింద దానికి డయాగ్నోసిస్ చేస్తాం. వేరస్ నార్మల్ ఫ్లో 2 to 3 pads per day అనేది నార్మల్ అండి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఎందుకు అని చూసుకునే ముందు అసలు రెగ్యులర్గా రావాలి అని అంటే ఏమవ్వాలి అంటే ఎవ్రీ మంత్ అంటే హార్మోనల్ యాక్సెస్ అనేది చూస్తామండి. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ బ్రెయిన్ ఫస్ట్. బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ మనకి ఓవరీకి వస్తాయి, ఓవరీ నుంచి కొన్ని హార్మోన్స్ యూట్రస్ మీద పనిచేసి ఆ 3 systems అంటే బ్రెయిన్, ఓవరీ అండ్ యూట్రస్ కరెక్ట్గా పనిచేస్తేనే సైకిల్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. ఈ 3లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా బ్రెయిన్ నుంచి అసలు సిగ్నల్ సరిగ్గా వెళ్ళకపోవడము ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమేం కాజెస్ అంటే కొంతమందికి చాలా ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ చేస్తుంటారు, లైక్ డాన్సర్స్, బ్యాలే డాన్సర్స్ ఉంటారు, లేదంటే క్రానిక్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, మరీ అండర్ ఈటింగ్ చేసేవాళ్ళు, లేదంటే బులిమియా అంటాం, కొన్ని అట్లా ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. ఓకే. సో వెయిట్ మరీ ఎక్కువన్నా వెయిట్ మరీ తక్కువన్నా మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి సరిగ్గా వెళ్ళవు. సో ఒబేసిటీ యాజ్ వెల్ అస్ వెరీ లో క్యాకెక్సియా అంటాము. సో ఈ 2 ఉన్నప్పుడు కూడా మనకి సిగ్నల్ సరిగ్గా వెళ్ళకపోవడము, దానివల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం. అలాగే ఇంకా కొన్ని వేరే హార్మోన్స్ కూడా అటాచ్డ్ ఉంటాయండి దీంతో పాటు. అంటే ఇప్పుడు థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్ అంటాము. సో ఇవన్నీ కూడా ఈ యాక్సిస్ మీద కరెక్ట్గా పనిచేసినప్పుడు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఎప్పుడైతే మనకి థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉందో, ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా ఆర్ ఓవర్గా పనిచేస్తున్నా కూడా మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. అండ్ ఆల్సో ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువ ఉంది, అలా ఉన్నప్పుడు కూడా మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అండ్ ఆల్సో స్ట్రెస్, చాలా క్రానిక్ స్ట్రెస్ చూస్తూ ఉంటాం మనం. ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా నాకు పీరియడ్ డిలే అవుతుంది అంటారు, లేదంటే ఇంకేదైనా అక్యూట్ ట్రామా ఉంది, ఏదైనా అక్యూట్ ఇన్సిడెంట్ అయింది అన్నప్పుడు కూడా వాళ్ళకి సైకిల్స్ డిలే అవ్వడము, ఆ పర్టికులర్ టైంకి అది ఇర్రెగ్యులర్ అయిపోవడం అనేది చూస్తుంటాం. సో స్ట్రెస్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అలా కాకుండా ఓవరీలో ఉండే వాళ్ళలో కూడా ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అండి. సో ఇది కూడా అంతే, అనీమియా, షుగర్ కంట్రోల్లో లేకపోవడము, అలా ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఇప్పుడు చాలా బ్లడ్ తక్కువ ఉంది, అసలు దానివల్ల ఏమవుతుందంటే వచ్చినప్పుడు చాలా ఓవర్గా బ్లీడింగ్ అవుతుంది. అండ్ ఆల్సో పీరియడ్ రావడం కూడా ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చెప్పలేరు, ఇర్రెగ్యులర్గా అవుతుంది. దానివల్ల మళ్ళీ అనీమియా ఎక్కువ అవుతుంది, దానివల్ల మళ్ళీ అదొక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఓవరీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి. ఒకవేళ రిజర్వే కంప్లీట్గా తగ్గిపోతుంది, లేదంటే ఎగ్స్ బాగున్నాయి కానీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నప్పుడు, ఎస్పెషలీ పీసీఓడి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. ఇప్పుడు నార్మల్గా పీసీఓడి అనేది ఇన్సిడెన్స్ కూడా చాలా పెరిగిపోయింది. సో అవుట్ ఆఫ్ ఎవ్రీ లైక్ మేబీ ఒక 10 to 20% ఆర్ ఇంకా ఎక్కువ చెప్పాలి, 100లో ఆ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువైంది. సో దట్ ఈస్ వన్ అదర్ కాజ్, ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇర్రెగ్యులర్ సైకిల్కి పీసీఓడి అని కూడా చెప్తుంటాం. అండ్ మోర్ ఓవర్ చాలా మంది పీరియడ్స్ వచ్చేటప్పుడు కూడా విపరీతమైన అబ్డామిన్ పెయిన్ కూడా బాగా కంప్లైంట్ చేస్తుంటారు, లేకపోతే బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుందని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ పెయిన్ అనేది మంచిదేనా? అసలు ఎంతవరకు రావచ్చు? సాధారణంగా అందరికీ వస్తుంటుందో, అందరికీ రావాలని కూడా ఏం లేదా? సో మంచి క్వశ్చన్ అండి, కరెక్టే మీరు చెప్పింది. పెయిన్ అనేది మైల్డ్ పెయిన్ ఇస్ ఓకే చూస్తుంటాం. అసలు పెయిన్ ఎందుకు వస్తుందని చూస్తే నార్మల్గా ఏమవుతుందంటే యూట్రస్లో 3 layers ఉంటాయండి. మిడిల్ లేయర్లో మజిల్ ఉంటుంది, మయోమెట్రియం అంటాము, లోపల లేయర్ ఎండోమెట్రియం. నార్మల్గా పీరియడ్ అనేది ఏం లేదు, ఆ ముందు మంత్ అంతా ఎండోమెట్రియం ఏదైతే పెరుగుతుందో ఆ పొర అది బయటికి వచ్చే ప్రాసెస్, పీరియడ్ ఆ 4-5 days బయటకు వచ్చేస్తుంది అది. సో అలా అవుతున్నప్పుడు ఏంటంటే యూట్రస్ ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ చేస్తుంది, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎస్పెషల్లీ ఎగ్ రిలీజ్ అయిన సైకిల్స్లో కానీ ఆ సైకిల్స్లో కొన్ని ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ కాంట్రాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాంట్రాక్ట్ ఎందుకు అవుతుందంటే ఆ లోపల ఏదైతే లైనింగ్ ఉందో అది బయటికి రావడానికి కాంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలా చేసినప్పుడు మనకి లైట్ క్రాంపింగ్ లాగా తెలుస్తుంది, అది నార్మల్.
మినిమల్ క్రాంపింగ్ ఆర్ అట్లీస్ట్ 1 or 2 టాబ్లెట్స్ కొంచెంమందికి అప్పుడప్పుడు అవసరం పడుతుంది అనేది నార్మల్ అండి. బట్ ఎప్పుడైతే పెయిన్ చాలా సివియర్గా ఉంది, నాకు ఎవ్రీ డే ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటేనే నేను లేవచ్చు, లేదంటే నాకు అసలు లీవ్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది, అంత సివియర్గా ఉంది అంటే మాత్రం దట్ ఈస్ నాట్ నార్మల్. అది చూసుకోవాలి. ఎందుకు మళ్ళీ ఏదన్నా లోపట పాలిప్స్ లాగా ఉన్నాయా, ఒక్కొక్కసారి దానివల్ల కూడా చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఆర్ ఇంకేదైనా లోపట ఇష్యూస్ ఉన్నాయా, అడినోమయోసిస్ అంటాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ ఏంటంటే లోపట అంతా ఆ మొత్తం పెల్విక్ ఏరియా చూసుకుంటే అతుకులు ఫామ్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్ లా ఉంటుంది, దెబ్బ తగిలితే ఎలా కందిపోతుందో లోపటంతా అలా ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు కూడా మనకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే అసలు డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నాం మేడం అని చాలా మంది వస్తుంటారు. సో డెఫినెట్గా ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని పెయిన్ రాగానే ఇది ఏం కాదులే అని అనుకోవడానికి ఉండదండి. జస్ట్ బికాస్ టాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుంది అనుకోవడం కాదు. అసలు ఎందుకు వస్తుంది, మైల్డ్ పెయిన్ ఓకే, మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. బట్ సివియర్ పెయిన్ ఉంది అంటే మాత్రం కాజ్ ఏంటి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ వన్ థింగ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఓవ్యులేటరీ సైకిల్స్లో ఇందాక చెప్పిన ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ అనేవి కొంచెం ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అది కూడా బేరబుల్ ఉండాలి, కానీ మరీ అన్బేరబుల్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఏదైనా పెథాలజీ ఉన్నట్టే చూస్తామండి. మ్యామ్, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసము ప్లాన్ చేసుకునేటప్పుడు సాధారణంగా ఎన్ని డేస్లోనే అది ప్రెగ్నెన్సీని, అంటే పీరియడ్స్ తర్వాత ఎన్ని డేస్నప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, ఏ డేస్లోని కలిస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఒక హెల్తీ ఉమెన్కి అయితే? యా, సో దీనికి మనకి సైకిల్ రెగ్యులారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇది తెలుసుకోవాలి అంటే మాత్రం ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో అసలు వాళ్ళకి ఏ టైంకి ఎగ్ పెరుగుతుందో ఏ టైంకి రిలీజ్ అవుతుందో మనం చెప్పలేం. నార్మల్గా ఏంటంటే రెగ్యులర్ సైకిల్, సపోజ్ ఒక 28 days సైకిల్ తీసుకోండి, లేదంటే ఒక 30 days సైకిల్ తీసుకుంటే ఎగ్ అనేది మనకి ఇప్పుడు 28 days సైకిల్ 14th డేకి రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 14 daysకి అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే పీరియడ్ వస్తుంది, అది కన్ఫర్మ్. ఒకవేళ ఈ 14th డేకి మనకి ఆర్ ఎప్పుడు 30 days సైకిల్ తీసుకుంటే 16th డేకి ఎగ్ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ 14 daysకి పీరియడ్ వస్తుంది, లేదంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14 days అనేది అది ఫిక్స్డ్ ఉంటుందండి. ఆ ముందుది మాత్రమే మనకు ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిందనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఫర్టైల్ విండో తెలుసుకోవాలంటే. సో ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో వాళ్ళకి ఏం చెప్తామంటే, మీ రెగ్యులర్ సైకిల్ -14 చేసుకుంటే ఆ డే ఎగ్ రిలీజ్ అయ్యే డే. సో అప్పటి నుంచి ఇప్పుడు ఎగ్ అనేది ఇట్ విల్ స్టే ఫర్ 24 hours, బట్ స్పర్మ్ అనేది ఇట్ కెన్ స్టే అప్ టు 5 days. సో దానికి ఒక 3 days ముందు, ఒక 3 days తర్వాత, అది ఫర్టైల్ విండో అని చెప్తాము. సో ఇప్పుడు ఒక 14th డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుందంటే 11th డే నుంచి ఒక 18th డే వరకు కూడా రిలేషన్లో ఉండమని చెప్తాం. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే ఆర్ ఆ టైంలో కుదిరితే డైలీ అన్న చెప్తాం అనమాట. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అని చెప్తాం. లేదు ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మాత్రం వాళ్ళకి జనరల్గా వాళ్ళకి తెలుసుకోవడానికి ఉండదు. రెగ్యులర్ సైకిల్స్లో ఏంటంటే ఇంకొంచెం మందికి కొన్ని సిమ్టమ్స్ కూడా తెలుస్తుంటాయండి. వాళ్ళే చెప్పగలుగుతారు, ఈ టైంకి నాకు కొంచెం క్రాంపింగ్లా ఉంటుంది, కొంచెం మందికి ఉంటుంది అనమాట. అలా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం లోవర్ బ్యాక్ చిన్నగా క్రాంపింగ్లా ఉండడము, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడము, కొంచెం వేడి అనిపించడం, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత బాడీ కొంచెం హాట్గా అనిపిస్తుంది, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెం డిశ్చార్జ్ లైక్ అలాంటివి ఏమైనా. ఎగ్జాక్ట్లీ, అది కూడా. నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్ కూడా చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ 14 days వరకు కొంచెం థిన్ వాటరీ డిశ్చార్జ్ లా ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ నార్మల్. మళ్ళీ అబ్నార్మల్గా ఉండకుండా థిన్ వాటరీ చెప్పాలంటే కోడిగుడు తెల్లసొన ఉంటుంది కదా, దానిలాగా ఉంటుంది, అలా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత పేషెంట్స్ చెప్తూ ఉంటారు, అది ఏంటంటే కొంచెం దాని కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యి కొంచెం థిక్ అవుతుంది, అంత స్ట్రెచ్ అవ్వదు ఈజీగా. సో అలా ఈ వెజైనల్ డిశ్చార్జ్లో కూడా చేంజెస్ చూడడము, పెయిన్, ఇలా కొన్ని సిమ్టమ్స్తోని ఎగ్ రిలీజ్ అయ్యే ఆ సిమ్టమ్స్ సైన్స్ కొంచెం మందికి తెలుస్తాయి. లేదు ఒకవేళ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి వాళ్ళకి, బేస్డ్ ఆన్ దీస్ సైన్స్ వాళ్ళు చెప్పలేము అనమాట. ఎందుకంటే ఏ టైం రిలీజ్ అవుతుందో చెప్పలేము, అసలు రిలీజ్ అవుతుందా లేదా కూడా చెప్పలేము. వాళ్ళకి మాత్రం మనము ఐడియల్గా ఇదర్ ఎల్హెచ్ కిట్స్ కూడా మనకు రెగ్యులర్గా ఉండే వాళ్ళకి పనిచేస్తాయి. వాళ్ళకి ఐడియల్గా ఏంటంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని చెప్తాం. అంటే స్కాన్స్ చేసుకొని చూడడం అనమాట, డైరెక్ట్గా డాక్టర్ చూసి చెప్తారు, ఓకే ఈ టైంకి అసలు ఎగ్ పెరుగుతుంది, లేదంటే 16th 17th డే 18th డే వచ్చినా ఇంకా ఎగ్ పెరగట్లేదు. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఎగ్ పెరగడానికి వేరే ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ ఉంటాయి. సో దాంతో వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట. యా, సో ఈ సంతానం కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు అన్నట్టుగా సేమ్ ఆ డేట్స్లోనే ప్లాన్ చేసుకునేటప్పుడు, లైంగికంగా కలిసేటప్పుడు వెంటనే విమెన్ వాష్ చేసుకోవడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అసలు ఛాన్స్ ఉంటుందా లేదా, అసలు ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఎంతవరకు ఛాన్స్ ఉంటుందా? సో అసలు కంప్లీట్గా అలా అవన్నీ డెఫినెట్గా మిత్స్ అనే చెప్తామండి. చాలా మంది చాలా డౌట్స్ అడుగుతుంటారు, ఈవెన్ కలిసిన తర్వాత కూడా స్పర్మ్ లీక్ అవుతుంది అంటారు. అవన్నీ చాలా మిత్స్ అండి. బికాస్ నార్మల్గా స్పర్మ్స్ అనేవి మొటైల్ ఆర్గానిజమ్స్. సో అవేంటంటే కలిసిన తర్వాత అవి ఒక నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో ఇట్ విల్ పాస్, పైకి వెళ్ళిపోతాయి. ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో స్పర్మ్లో 1 or 2% స్పర్మ్స్ ఉంటాయి ఆ సెమినల్ ఫ్లూయిడ్లో. ఆ మిగిలిన 98% ఏంటంటే
ద ఫ్లూయిడ్ విచ్ సపోర్ట్ స్పర్మ్స్ అనేది దాని తర్వాతే ఉండలేదు. దానికి కొంచెం ఫ్లూయిడ్ కావాలి, కొన్ని ఫుడ్ ఇచ్చే ఆర్గానిజమ్స్ కావాలి, కొన్ని హార్మోన్స్ కావాలి, కొన్ని ఎంజైమ్స్ కావాలి, అవన్నీ ఆ సెమినల్ ఫ్లూయిడ్లో ఉంటాయి. సో మీరు నిల్చోగానే అది ఏంటంటే పడిపోయేది అదంతా ఆ సెమినల్ ఫ్లూయిడ్ బేసిక్లీ. స్పర్మ్స్ అనేవి పైకి ట్రావెల్ చేస్తాయి. సో చాలా మంది పేషెంట్స్ డౌట్ ఉంటాయి, స్పర్మ్ లీక్ అయింది అందుకనే ప్రెగ్నెన్సీ రావట్లేదు. అవన్నీ కేవలం అపోహలండి అవి. కొంతమందికి చూసుకుంటే మ్యామ్, మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి మీకు కూడా. సో కన్సీవ్ అవుతూ ఉంటారు, కానీ ఒక 3rd, 4th మంత్ వచ్చేసరికల్లా మళ్ళీ అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో రెగ్యులర్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందువల్ల జరుగుతాయి అలా? సో మిస్క్యారేజెస్ అనేవి చాలా ఫ్రస్ట్రేటింగ్ అండి. అంటే పేషెంట్స్ కూడా వాళ్ళకి అప్పుడే హ్యాపీ అవుతారు, అప్పుడే మళ్ళీ మిస్క్యారేజ్ అవ్వడం వల్ల వాళ్ళు అదొక చాలా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. సో అది అసలు ఎందుకు అవుతుంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో అవుతుంది అనే దాన్ని బట్టి మనం ఎందుకు అవుతుంది అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. బికాస్ కాజెస్ అనేవి సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ 3 monthsలో అయ్యేది ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అని చెప్తాము. 4th, 5th, 6th మంత్లో అయ్యేది మిడ్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అని చెప్తాం. రెండింటికి కాజెస్ వేరే ఉంటాయి. ఎప్పుడైతే ఫస్ట్ 3 monthsలో అవుతుందో ఎందుకు అవుతుంది అనేది చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ కాజెస్ జెనెటిక్ అని చెప్తామండి. సో ఏదన్నా ఇబ్బందుల వల్ల, అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు హెల్దీగా ఉన్నా కూడా ఫామ్ అయిన బేబీ, ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి 23 chromosomes రావాలి, అది 46 chromosomes లాగా కలవాలి. ఆ కలిసే టైంలో ఏదైనా అబ్నార్మల్గా కలిసినప్పుడు కూడా అబ్నార్మల్ బేబీ ఫామ్ అయ్యి, అలాంటి ఫామ్ అయిన బేబీ అతుక్కున్నా కూడా నేచర్ ఏం చేస్తుందంటే న్యాచురల్ సెలెక్షన్ ద్వారా ఆ హెల్దీగా లేని బేబీని గ్రో అవ్వనివ్వదు. సో అలాంటిది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేబీ హార్ట్ బీట్ రాకుండానే పోవడము, లేదంటే వచ్చిపోవడము, అలాంటివి చూస్తుంటాం. లేదంటే కొన్ని కాజెస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని చెప్తాము. సో దీనిలో ఏంటంటే ఎస్పెషలీ మన ఓన్ బాడీ ఏంటంటే అది నాది కాదు, ఏదైతే ఫామ్ అయిన ఎంబ్రియో అది ఫారెన్ బాడీ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి కొన్ని కండిషన్స్లో కూడా మన కూరుకుకే మిస్క్యారేజ్ అవుతూ ఉంటాయి. అట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. సో పీరియడ్స్ విషయానికి వచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి కాసెస్ చెప్పేటప్పుడు మీరు ఫైబ్రాయిడ్స్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో కూడా ఇబ్బంది ఉంటుంది. సో హెవీ బ్లీడింగ్ అయిపోతుంటుంది, పెయిన్ ఉంటుంది, ఇవన్నీ చెప్పారు కదా. సో ఇలా ఫైబ్రాయిడ్స్ ఒకవేళ గర్భసంచి పక్కన ఉంటే, వాళ్ళు అన్మ్యారీడ్ అయి ఉంటే, సర్జరీ చేసి తీయాల్సిన అవసరం ఏర్పడితే, మళ్ళీ వాళ్ళు కన్సీవ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తుంటారు, నా యూట్రస్ హెల్తీగానే ఉంటుందా, సరిగ్గానే కన్సీవ్ అవుతానా లేదా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబ్రాయిడ్స్ ఉండగానే సర్జరీ అనేది అడ్వైస్ చేయమండి. ఫైబ్రాయిడ్స్ అసలు ఎక్కడ ఉన్నాయి, ఆర్దే అంటే మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎగ్ స్పర్మ్ కలవడంలో ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఒక పెద్ద ఫైబ్రాయిడ్ అడ్డంగా ఉంది, సర్విక్స్ దగ్గర ఉంది, లేదంటే ట్యూబ్ దగ్గర ఉంది, బ్లాక్ అయిపోతుంది దానివల్ల అంటేనే దాన్ని తీస్తాం. లేదంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ సరిగ్గా కంటిన్యూ అవ్వట్లేదు, యూట్రస్ లోపలికి పుష్ అయి ఉంది, క్యావిటీ చూస్తాం, ఆ ట్రయాంగులర్ షేప్ క్యావిటీకి దగ్గరలో లేదు, దూరంగా ఎక్కడో ఉందన్నప్పుడు ఫైబ్రాయిడ్కి జనరల్గా సర్జరీ అవసరం లేదు. అంటే అన్లెస్ ఏదైనా పెయిన్ ఉంది, లేదంటే బ్లీడింగ్, ఇంకా వేరే రీజన్స్ కనిపించట్లేదు దీనివల్లనే అని అనిపించినప్పుడు తప్ప దాన్ని తీనవసరం లేదు. వేరేస్ ఒకవేళ ఫైబ్రాయిడ్ చిన్నగా ఉన్నా, లేదంటే ఫైబ్రాయిడ్ పాలిప్లా ఉన్నా, చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేదంటే బేబీ క్యావిటీలోకి వచ్చి బేబీకి ప్లేస్ లేదు, చాలా పెద్దగా ఉంది అంటే మాత్రం దానికి సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఒకసారి సర్జరీ చేశాక మళ్ళీ రికవర్ అవుతాయి అని అందరికీ ఉండదండి. బట్ మానిటరింగ్ అయితే చేస్తూ ఉంటాము. అండ్ ఒకసారి అయింది కాబట్టి దానివల్ల అన్హెల్దీ బేబీస్ ఉంటారు, లేదంటే దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉంటుంది, అట్లాంటిది ఉండదండి. చాలా సేఫ్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అనే ప్రొసీజర్స్ ఉంటాయి. సేఫ్గా వితౌట్ డ్యామేజింగ్ ద యూట్రస్ లైనింగ్ మనము ఆ సర్జరీ అనేది చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ రావడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో లేడీస్లో వచ్చేటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి, అలాగే ఈ సంతానం కోసం ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలి, వీటిలో ఉన్నటువంటి మిత్స్, వీటన్నిటి గురించి కూడా ఇంత క్లియర్గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.